ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రభువు మీకు క్షేమకరమైన ఆలోచనలను చెప్పుదురు అనే మాటను ఈరోజు మనము ధ్యానించుకుందాము. ముందుగా కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. సహనము, ఓపిక, ఓర్పు ఇవన్నీ కూడా ఒక సెట్ అన్నమాట. సహనము, ఓర్పు, ఓపిక. ఈరోజు మనము చూస్తే చాలా మటుకు ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, ఇన్స్టెంట్గా ప్రతిదీ త్వరగా జరగాలని మనము ఈరోజు ఆశపడుతున్నాం. మా బాబుకి మా పాపకి ఇప్పుడు హాలిడేస్ అన్నమాట. మన సైడ్ మనకైతే కనుక మేలో సమ్మర్ హాలిడేస్ ఇస్తారు, జూన్లో రీఓపెన్ అయిపోతుంది స్కూల్. ఇక్కడ పంజాబ్లో ఏంటంటే మే అంతా స్కూల్ ఉంటుంది. మే మంత్ ఎండింగ్కి అంటే 26th నుంచి 25th 26th నుంచి హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. జూన్ అంతా హాలిడేస్ ఉంటుంది. జూలై 1st వీక్లో స్కూల్ రీఓపెన్ అవుతుంది అనమాట. సో వీళ్ళకి ఈ జూన్ హాలిడే హోంవర్క్ అని చెప్పి ఇస్తారు ఇక్కడ. ఆ 1 month కూడా వీళ్ళు ఖాళీగా ఉండకూడదు అని చెప్పి హోంవర్క్ ఇస్తారు. సో మా బాబు పాప ఇద్దరు కూడా ఆ హోంవర్క్ షీట్ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. దాంట్లో ఈసారి ఎట్లా చేశారంటే మొత్తం ప్రాజెక్ట్ వర్క్స్ ఇచ్చేసారనమాట. ప్రతి సబ్జెక్టు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఎప్పుడు ఏంటంటే ఓన్లీ రిటర్న్ వర్క్ మాత్రమే ఉండేది. కొన్ని వర్క్స్ రిటర్న్ రాయించే వాళ్ళం అయిపోయేది. బట్ ఈసారి ఏంటంటే వీళ్ళకి ప్రాజెక్ట్ చేయాలి, వాళ్ళు ప్రాక్టికల్గా అన్నీ నేర్చుకోవాలి అని చెప్పి అలా ఆ పర్పస్తో ఇచ్చారనమాట. సో ఒక ఇంగ్లీష్లో సింగులర్ ప్లూరల్ మీద మీరు ఏదైనా ఒక ప్యాసేజ్ లాగా రాయండి అని చెప్పి ఇచ్చిందనమాట వాళ్ళ మ్యామ్. ఇచ్చి దాని గురించి మీరు ఏదో ఒకటి రాయండి, ఆ వర్డ్స్ దానికి మీరు వచ్చేలాగా అందులో వచ్చేలాగా ప్యాసేజ్లో రాయండి అంటే మా బాబు వచ్చి నన్ను అడిగాడు, అమ్మ ఎలా రాయమంటావు, దీన్ని నాకు అర్థం కావట్లేదు అని అంటే నేను ఆలోచిస్తున్నాను ఎలా రాయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఇంతలోపు మా బాబు అంటున్నాడు, అమ్మ జెమినీని అడుగుదామా, జెమినీని అడిగితే చెప్పేస్తుంది అని అన్నాడు. అడగరా చూద్దాము ఏం చెప్తుందో చూద్దాం అని నేను అనుకున్నాను. ఏం చెప్తుందో ఎలా చెప్తుందో దానికేం తెలుసులే అనుకున్నాను నేను. సార్ ఫోన్ తీశాడు, ఆన్ చేశాడు, హే జెమినీ నాకు ఇది కావాలి అని చెప్పి అడిగాడు. అడగంగానే టక 3-4 ఐడియాలు ఇచ్చేసింది ప్యాసేజ్లు. ఎలా మీ ఇష్టం, ఇంకా మీరు చూస్ చేసుకోండి, నా దగ్గర అయితే ఇన్ని ఐడియాస్ ఉంటాయని చెప్పి మొత్తం అన్ని ఐడియాస్ ఇచ్చేసింది స్క్రీన్ మీద. నేను ఇంకా షాక్ అయిపోయాను. ఇంత ఈజీనా, ఇంత డెడ్ ఈజీనా. జస్ట్ ఇట్లా ఫోన్ ఆన్ చేసి జెమినీ నాకు ఇది కావాలి, ఈ వర్డ్స్ మీద నాకు ఒక ప్యాసేజ్ ఇవ్వు అని అడగంగానే వెంటనే చూపించింది స్క్రీన్ మీద. ఇంకా పిల్లలు ఏంటంటే వాళ్ళు మైండ్ పెట్టి ఇంకా ఆలోచించట్లేదు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనకి ప్రపంచము ఎంత ఫాస్ట్గా ఉందంటే ఏది కావాలన్నా ఈ ఏఐ టెక్నాలజీ ద్వారా, ఈ జెమినీ ద్వారా, ఈ చాట్ జీపీటీ ద్వారా మనము ఏది అడిగినా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కావాల్సింది మనకి వచ్చేస్తుంది. ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే మరి మా టైంలో, మా జనరేషన్లో కావచ్చు, మరి మాకన్నా ముందుగా ఉన్న పెద్దలు మీ జనరేషన్లో కావచ్చు, మరి మ్యాథ్స్ చేయనివ్వండి, సైన్స్ చేయనివ్వండి, ఏదైనా సరే మనము చాలా కష్టపడి రోజుల తరబడి కూర్చొని, నెలల తరబడి కూర్చొని ఆ సమ్ సాల్వ్ చేయాలన్నా, లేకపోతే ఆ సైన్స్ చదువుకోవాలన్నా మనము చాలా కష్టపడ్డాం. మనకి సబ్స్టిట్యూట్ లేదు, ఇంకా ప్రత్యామ్నాయం లేదు. మనకి ఎవరి మీద మనము ఆధారపడలేదు, దేని మీద కూడా ఏ మీడియా మీద మనం ఆధారపడలేదు. మనకి తెలీదు. మనకి ఎంతసేపు ఏంటంటే మన మైండ్ పెట్టి ఆలోచించే వాళ్ళం, ఇది పరిస్థితి అని మనకు అర్థమయ్యేది. మనం అలా ఆలోచించగా కొత్త ఆలోచనలు మనలో రావడం, కొత్త ఇన్వెన్షన్స్ మనం చేయటం, ఇలా మనకు స్టార్ట్ అయింది మనలో. సో మన బుర్రను మనం వాడాం. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇక బుర్రను వాడట్లా, ఇన్స్టెంట్ అనమాట. ఇలా చిటికి వేయంగానే ప్యాసేజ్ వస్తుంది, చిటికి వేయంగానే వాళ్ళకి కావాల్సినవన్నీ. వాళ్ళ మ్యామ్ చెప్పింది మళ్ళీ ఇంకొకటి, నీకు ఇష్టమైనది ఏంటో 1 minute నువ్వు ఇంగ్లీష్లో సెల్ఫీ వీడియో తీసుకొని నాకు పంపించాలి అని అంది. అది కూడా ఎలా చెయ్యాలి అనే కొన్ని ప్లాన్స్ ఇస్తుంది చాట్ జీపీటీలో కానీ ఏఐ కానీ. నువ్వు ఇలా చెప్పచ్చు అని. అదంతా మా బాబు ఒక బుక్లో రాసుకుని దాన్ని ప్రాక్టీస్ చేసి సెల్ఫీ వీడియో తీసుకుని వాళ్ళ మ్యామ్కి పంపించాడు. అలా ఇప్పుడు
మనం ఇంకా కూర్చుని కష్టపడాలి, చూడాలి, దేనికోసం వెయిట్ చేయాలని ఏం లేదు. అంత ఫాస్ట్ అయిపోయింది సమాజం. సహనము, ఓర్పు కనిపెట్టడం ఇప్పుడేం లేదండి. అంత ఫాస్ట్గా నేర్చేసుకుంటున్నారు పిల్లలు. ఏదో ఒక రకంగా హెల్ప్ తీసుకుంటున్నారు, ఒక సబ్స్టిట్యూట్ చూసుకుంటున్నారు అంతే. దానివల్ల ఏమవుతుందంటే నష్టం ఏంటంటే వాళ్ళు వాళ్ళ మైండ్ని ఉపయోగించట్లేదు. రెండోది ఏంటంటే అతిపెద్ద నష్టము, వాళ్ళకి సహనం ఉండట్లా, ఓర్పు ఉండట్లా, వెయిటింగ్ లేదు. వాళ్ళు ఏది కావాలన్నా దాన్ని వాళ్ళు ఏఐని ఉపయోగించో, జెమినీని ఉపయోగించో, చాట్ జీపీటీని ఉపయోగించో, గూగుల్ని ఉపయోగించో వాళ్ళు పొందుకుంటున్నారు, ఈజీగా పొందుకుంటున్నారు. సో కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. సహనముతో కనిపెట్టాలంట, ఓర్పుగా కనిపెట్టాలంట దేవుడి దగ్గర. ఇదివరకు రోజుల్లో మరి నేను ఇప్పుడు పాత నిబంధనలో కొన్ని రాజులు చరిత్రలు చదువుతున్నాను నేను. ఇప్పుడు మేము మా డైలీ పోర్షన్ రాజుల చరిత్రకు వచ్చింది. సో ఆ రాజుల చరిత్ర చదువుతున్నప్పుడు ఏలియా, ఎలీషా వాళ్ళు మనము చాక్లెట్ తిన్నంత ఈజీగా అద్భుతాలు చేశారు వాళ్ళు. ఇలా ఎలా చేశారు ప్రభువా అని ఆలోచించుకుంటున్నాను నిన్న రాత్రి నేను కూర్చుని. వాళ్ళు ఇలా దుప్పటేసి కొట్టంగానే యోర్దాను నది చీలిపోయింది. నేను నిజంగా దేవుని దాసుడినైతే అగ్ని దిగి వచ్చునుగాక అనగానే అగ్ని దిగి వచ్చేసింది. నేను నిజంగా దేవుని దాసుడినైతే కనుక ఈ 42 బాలుర్లను చంపే అనగానే అగ్ని వచ్చి 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి ఆ 42 బాలుర్లని చంపేసినాయి ఎలీషాని విక్రించినందుకు. మరి నేను శిష్యులు వచ్చి అడుగుతారు, ఈ ఊరు బాగుంది కానీ నీళ్లు బాగాలేదు అని అనగానే దాంట్లో ఉప్పు వేయంగానే ఆ నీళ్లు మధురం అయిపోతుంది, వాళ్ళందరూ తాగుతారు. అలా ఏలియా మరి ఏలియా అంటాడు వర్షం రావాలి అంటే వచ్చింది, రావద్దు అంటే ఆగిపోయింది. వాళ్ళు ఏదంటే అది జరిగిపోతుంది. అంత ఈజీగా మనము ఒక చాక్లెట్ ఎంత ఫాస్ట్గా తినేస్తాం, వాటర్ ఎంత ఫాస్ట్గా తాగేస్తాం, అట్లా వాళ్ళు నోటితో ఇట్లా జస్ట్ ఇలా ఒప్పుకుంటే, ఒక మాట మాట్లాడితే ఒక అద్భుతం జరుగుతుంది. వాళ్ళు అలా ఎలా పొందుకున్నారు, వాళ్ళు అలా ఎలా సాధించారంటే, ప్రభువు నాతో మాట్లాడిన మాట ఏంటంటే నన్ను రాత్రి వాళ్ళు సహనముతో కనిపెట్టారంట దేవుని దగ్గర. సహనముతో, ఓర్పుతో దేవుని సన్నిధానంలో నీవే నాకు ఆధారము అని వాళ్ళు కూర్చున్నారు దేవుని దగ్గర. వాళ్ళు వేరే ప్రత్యామ్నాయాలు ఎక్కడ వెతకలేదు. అటు వెళ్దామా, ఇటు వెళ్దామా, షార్ట్ కట్స్ యూస్ చేద్దామా, అతని సహాయం తీసుకుందామా, ఇతని సహాయం తీసుకుందామని వాళ్ళు ఎలాంటి ఆలోచనలు వాళ్ళు చేయలేదండి. వాళ్ళ గురి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ దర్శనము, వాళ్ళ చూపు పూర్తిగా ఎవరి మీద ఉందంటే దేవునిపైనే ఉంది. వాళ్ళకి ఇంకా అద్భుతం తప్పితే వేరే ఉపాయం లేదు ఆ రోజుల్లో. ఆ అద్భుతం జరిగితేనే వాళ్ళు ముందుకు వెళ్తారు. ఈరోజు మన పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, పిల్లలు పుట్టట్లేదా, ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, గర్భఫలం రావట్లేదా, మరి ఆ ట్రీట్మెంట్కి వెళ్ళిపోండి, ఈ ట్రీట్మెంట్కి వెళ్ళిపోండి అని మనకి కొన్ని సెట్ ఆఫ్ కొన్ని ఉపాయాలు మనకు ఎదురకుండా పెట్టేశారు మన మెడికల్ ఫీల్డ్లో. మీకు ఏది కావాలంటే అది మీరు చూస్ చేసుకోవచ్చు. పిల్లలు పుట్టట్లేదు అని మీరు ఎదురు చూడవసరంలా. మీకు ఏది కావాలంటే మీరు అది చూస్ చేసుకోండి. మీరు చూస్ చేసుకుని మీకు కావాల్సింది, మీ శరీరానికి తగినది, మీకు అనుకూలమైంది మీరు చేసుకోండి, మీకు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. సో కనిపెట్టే వాళ్ళు కనిపెడుతున్నారు, కనిపెట్టలేని వాళ్ళు ఏదో ఒక ట్రీట్మెంట్ కోసమని వెళ్ళిపోయి తీసుకుని సంపాదించుకుంటున్నారు. నేను అది తప్పు అని నేను అనట్లేదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే నాకు అవకాశం ఇవ్వండి, నేను నీకు సహాయం చేస్తాను, నేను ఏ విధంగా నీకు అద్భుతం చెయ్యాలో, ఏ విధమైనటువంటి ఆలోచన చెప్పాలో అనేది నాకు తెలుసు. నీవు నా వైపే నువ్వు కనుక కనిపెట్టి ఉంటే, నా వైపే కనుక నువ్వు చూస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు ఓర్పుగా కనుక ఉంటే నా దగ్గర, నువ్వు సహనముతో కనుక కనిపెట్టుకుంటే నేను నీకు ఆలోచన చెప్పి నీ మొరలనన్నిటినీ నేను ఆలకిస్తాను. అక్కడ అదే మాట దావీదు అంటున్నాడు, ఆయన నన్ను పైకెత్తాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. ఈరోజు చాలామంది జిగటగల దొంగ ఊబిలో పడిపోతున్నారండి. చెప్తున్నాను కదా, కొన్ని సబ్స్టిట్యూట్లు వెతుక్కుంటున్నారు మనుషులు. ఇది కాకపోతే ఒకటి, అది కాకపోతే ఇది కాకపోతే అది, షార్ట్ కట్స్ యూస్ చేసేసుకుంటున్నారు. ఆ షార్ట్ కట్స్ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దొంగగల ఊబిలో పడిపోతున్నారనమాట.
ఒక వలలో పడిపోతారు వాళ్ళు ఇక పైకి రాలేరు, దాంట్లో నుండి పైకి లేగలేరు అనమాట. దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు ఎప్పుడు నష్టపోరు, వాళ్ళు ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు చెయ్యరు. దేవుని వాక్యం చెప్తుంది, సహనంతో నువ్వు కనుక కనిపెట్టుకుంటే నీతిమంతుడు మరి కనిపెట్టుకొని ఉండటం వల్ల భూమిని స్వతంత్రించుకుంటాడంట, దేశాన్ని స్వతంత్రించుకుంటాడంట. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయంలో ఉంటుంది. నీతిమంతులు మరి కనిపెట్టుకొని ఉండటం వల్ల, ఎదురు చూడటం వల్ల వాళ్ళు భూమిని స్వతంత్రించుకున్నారు, దేశాన్ని స్వతంత్రించుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అలా ఎలా స్వతంత్రించుకుంటారు అంటే దేవుడు ఇచ్చేంత వరకు వాళ్ళు వారి యొక్క కన్నులు ఎటు తిప్పట్లేదు, దేవుని వైపే చూస్తున్నారు. అందుకనే వాళ్ళు అడుగడుగు వాళ్ళు ముందుకు వెళ్తూ ఆ దేశాన్ని మొత్తం స్వతంత్రించుకుంటారు నీతిమంతుడు. హల్లెలూయా. సో ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నది అదే, తొందరపాటు నిర్ణయాలు చేయకండి, అది మీకు ఎంతో హానికరమైనది, అది మీ జీవితానికి మీకు అది శ్రేయస్కరమైనది కాదు, అది క్షేమకరమైనది కాదు. నేను ఇచ్చే ఆలోచన, నేను చెప్పే ఆలోచన మీకు మంచిది, నా ఆలోచనలను మీ జీవితంలో జరిగించుకోవడానికి మీరు సంసిద్ధులుగా ఉండండి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము చూద్దాము ఒకసారి, 4వ వచనం అండి. మీరు ఏ విషయంలో కూడా కొదువు లేకుండా ఉండాలి అంటే ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి. మరి ఇంకొక ట్రాన్స్లేషన్లో ఉంది, పట్టుదల తన కార్యాన్ని కొనసాగిస్తుందంట. పట్టుదల కలిగి మనం ఉండాలంట. ఓర్పు అనే మాటకి మరొక ట్రాన్స్లేషన్ రాయబడింది పట్టుదల. నువ్వు పట్టుదలతో కనుక ఉంటే దేవుని విషయంలో అది ఆయన వద్ద నుండి ఆ కార్యము జరిగే విధంగా దేవుడు నీకు సహాయం చేస్తారు. అర్థమవుతుందండి. శారా చేసింది ఒక తప్పు ఏంటంటే, పిల్లలు పుడతారు నీకు అని ప్రభు వాగ్దానం ఇచ్చారు, కానీ శారా ఆగలేకపోయింది. నేను ఎలాగైనా సరే నా వారసుని సంపాదించుకోవాలి, నా వయసు అయిపోతుంది, నా యజమానుడి వయసు కూడా అయిపోతుంది, కాబట్టి మేమిద్దరం ఇప్పుడు ఇంకా పిల్లలు కనలేము, మాకు ఓపిక లేదు, మా శరీరము సహకరించదు, కాబట్టి మేము ఇంకొక ప్రత్యామ్నాయం చూడాలి అని ఆమె ఎవరిని చూసిందంటే తన దాసురాలైనటువంటి హాగర్ని చూసింది. హాగర్ని ఎప్పుడైతే చూసి మరి తన యజమానుడికి భార్యగా పంపి నువ్వు ఈమెతో ఉండి నాకు ఒక వారసుని ఇవ్వు అని చెప్పినప్పుడు మరి ఆ అబ్రహాము కూడా తన భార్య చెప్పిన ఆలోచన సరైనదేమో, ఈమె ద్వారానే మనకు సంతానం కలుగుతారేమో అని మరి మాట్లాడకుండా ఆమెతో వెళ్ళి ఆ ఇష్మాయేలు అనేటువంటి ఒక బిడ్డనికి జన్మనిస్తారు వాళ్ళు. ఎప్పుడైతే ఇష్మాయేలు వచ్చాడో తన ఇంటిలోనికి, అప్పటి నుండి హాగరు శారా మీద పతనం చేయడం ప్రారంభించింది. అవునండి, ఈ కథ అంతా మీకు తెలిసిందే. కొద్ది రోజులకి శారాకి ఇంకా చాలా కోపం వచ్చేసి తన ఇంట్లోంచి గెంటేస్తుంది హాగర్ని, ఇష్మాయేల్ని. ఏదైనా సరే మనగా చేసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, మన సొంత ఆలోచనలతో చేసుకునే నిర్ణయాలు, అవి ఎప్పుడూ కూడా మనకి తలనొప్పిగా మారిపోతాయి కొద్ది రోజులకి. దేవునికి మనము సమయం ఇవ్వాలి. ఒక సహోదరి ఏం చేసిందంటే అండి, తనకి ఎన్ని రోజులకి పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగిందంట. పాస్టర్ గారు అండి, నాకు ఎన్ని రోజులకి పిల్లలు పుట్టట్లేదండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అయితే నాకు ఒక ఆలోచన వచ్చిందండి అంటే, ఏంటమ్మా చెప్పు అని అన్నారంట. అంటే నాకు ఒక అనాథ పిల్లని తీసుకొచ్చి అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక అనాథ పిల్లని తెచ్చుకొని ఆ బిడ్డను పెంచుకోవాలనిపిస్తుందండి. నేను కూడా అనాథ పిల్లకి ఒక జీవితాన్ని ఇచ్చిన దాన్ని అవుతాను, అలాగే నాకు పిల్లలు లేరు అనే కొరత తీరిపోతుంది కదా అంటే, పాస్టర్ గారు అన్నారంట, నువ్వు తీసుకున్న ఆలోచన నాకు ఎందుకో సరైనదిగా అనిపించట్లేదమ్మా, కొంచెం కాలం ఆగు తల్లి, దేవుడు ఇస్తాడు, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అని అంటే, లేదండి నేను ఎలాగైనా తెచ్చుకుంటాను, నేను ఒంటరితనంతో ఉండలేకపోతున్నాను, అందరూ నన్ను నిందిస్తున్నారు, ఈ నిందలు నేను తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పి మరి పాస్టర్ గారు చెప్పిన మాట కూడా వినకుండా వెళ్ళి ఒక అనాథ బిడ్డని తీసుకొని ఆవిడ వచ్చి పెంచుకుంది. అయితే ఆ బిడ్డ పెరుగుతుంది. కొంతకాలం అయిన తర్వాత మరి ఆమెకు ఒక విషయం, ఒక నిజం తెలిసింది ఆ కుమార్తె గురించి. ఏంటంటే ఆ కుమార్తెకి 2 కళ్ళు కనపడట్లేదు. మరి ఆ విషయం తెలుసుకున్న ఆ తల్లి చాలా మరి గుండె పగిలేలాగా ఏడ్చింది. అయ్యో, నేను ఇంత ఇష్టపడి ఈ బిడ్డను తెచ్చుకున్నానే, ఈ బిడ్డ అందురాలా,
ఈమె కళ్ళు కనపడవా? నేను కంగారు పడి నేను తీసుకున్న నిర్ణయము, దేవుని చిత్తం లేకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు ఈ బిడ్డకి ద్వారా నేను ఇంకా దుఃఖాన్ని పొందుకుంటున్నానే అని చెప్పి ఆ సహోదరి ఎంతో వేదన చెందిందంట. అయితే ఆ బిడ్డ కోసం ప్రతి వారము వెళ్ళి మరి మందిరంలో కూర్చుని ఏడుస్తూ ప్రార్థనలు చేస్తుందంట. అర్థమవుతుందండి. చూడండి, ఇప్పుడు ఈ ముందే దేవుడు చెప్తున్నారు, నేనే నీకు చేస్తాను, నేనే నీకు సహాయం చేస్తాను, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు, నువ్వు ఎందుకు అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నావు, నేను నీకు క్షేమకరమైన ఆలోచన చెప్తాను అని ప్రభు చెప్తున్నప్పుడు, మరి ఈ రోజుల్లో కొంతమంది వారి సొంత నిర్ణయాలు తీసుకోవాలి, నేనేదో ఎక్కడికో వెళ్ళి నేనేదో చెయ్యాలి అని సొంత నిర్ణయాలు తీసుకొని అనవసరమైన కష్టాల్లో, బాధల్లో వాళ్ళు పడిపోవడము మనం చూస్తుంటాం. మరి మా అమ్మమ్మ గారు ఎప్పుడు చెప్పేవారు, దూరపు కొండలు నున్నగా కనిపిస్తాయంట. నేను చిన్నతనంలో ఎప్పుడు మా అమ్మమ్మతో అనేదాన్ని, అమ్మమ్మ నేను ఆ ఊరు వెళ్తాను, ఈ ఊరు వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను అంటే మా అమ్మమ్మ అనేది, ఎందుకమ్మా ఉన్న చోట ఉండకుండా అక్కడికి ఇక్కడికి వెళ్తానంటావు నువ్వు అని అనేది. అంటే అప్పుడు నేను అనేదాన్ని, కాదమ్మమ్మ ఆ ఊరు చాలా బాగుంటుందంట, అందరూ చెప్తున్నారు, నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అంటే అప్పుడు మా అమ్మమ్మ నన్ను అనేది నవ్వుతూ, దూరపు కొండలు నున్నగా ఉంటాయి, నీకేం తెలుసు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అని అనేది. అది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. కొంచెం పెద్ద అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత, పిల్లలు పుట్టాక మనము పెద్దలు చెప్పినప్పుడు మనకు అది అర్థం కాదు, కానీ అనుభవాల్లోకి వచ్చాక అది మనం అనుభవిస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది దాంట్లో కష్టం ఏంటి, బాధ ఏంటి, వేదన ఏంటి అని. చాలామంది అనుకుంటారు, నేను ఎక్కడికో వెళ్ళి నేను సంపాదించుకోవాలి, ఏదేదో చెయ్యాలి అని అనుకుంటారు. ఇర్మియాలో కూడా ఉంటుంది, నువ్వు పాదచారులతో నడుస్తుంటేనే నీ వల్ల కావట్లేదు, నువ్వు ఎక్కడికో వెళ్తానంటున్నావు, అక్కడ పరిగెత్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో నువ్వు ఎలా పరిగెడతావు, నడుస్తున్న వాళ్ళతోనే నువ్వు నడవలేకపోతున్నావు, మరి పరిగెత్తే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, నీ వల్ల ఎక్కడవుతుంది, నీ శక్తికి మించింది నువ్వు ఎందుకు చెయ్యాలనుకుంటున్నావు, నీకు ఎక్కడ నేను ఉంచుతున్నానో ఆ స్థలము నీకు క్షేమకరమైనది, నేను ఎవరితో నేను మరి నీకు ఆ యొక్క సంబంధాన్ని ఉంచుతున్నానో అది నీకు క్షేమకరమైనది, తగిన సమయం వస్తుంది, నేను నీకు ఒక గొప్ప విడుదల నేను ఇస్తాను, ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. నువ్వు నీ అంతటా నువ్వు విడిపించుకోవాలని, నీ అంతటా నువ్వు పరిగెత్తేయాలని, నీ అంతటా నువ్వు ఏదో వెళ్ళిపోవాలని చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా నీకు క్షేమకరమైనవి కావు. పరిగెత్తే వాళ్ళతో నువ్వు పరిగెత్తలేవు, నడుస్తున్న వాళ్ళతోనే నువ్వు నడవలేకపోతున్నావు, ఇంకా పరిగెత్తే వాళ్ళతో నువ్వు ఏం చేయగలవు అని ఇర్మియా ప్రవక్త రాస్తాడు. హల్లెలూయా. సో ప్రియమైన సోదరి సోదరుడా, మనము ఏదైతే ప్రాంతంలో ఉంటున్నామో, మనం ఏదైతే దేవుడు మనకిచ్చాడో అది ది బెస్ట్ అన్నమాట. దాంట్లో నుండి మనకి ఏది కూడా వేస్ట్ కాదు, అది దానికి వ్యర్థమైనది కాదు. మనము ఇక్కడ సరిపోవట్లేదు, ఇంకెక్కడికో వెళ్దాము, ఇంకెక్కడో ఏదో చేద్దాము అని చేసే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి మనకి క్షేమాన్ని తీసుకురావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సౌలు కూడా అంతే. సమూయేలు ప్రవక్త వచ్చి దహన బలి అర్పించాలి. అయితే సౌలు ప్రవక్త కంగారు పడిపోతాడు. ప్రజలందరూ కూడా మేము తొందరగా ఆ యొక్క వస్తువులన్నీ మేము తీసుకోవాలి, దోపుడు సొమ్ములోంచి వచ్చే వస్తువులన్నీ మాకు తొందరగా కావాలి అని చెప్పి అన్నప్పుడు సౌలు కంగారు పడిపోయి సమూయేలు రాకుండానే దహన బలిని దేవునికి అర్పించేస్తాడు. దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది. సమూయేలు వచ్చి అడుగుతాడు, ఏం చేస్తున్నావు నువ్వు, ప్రజల్ని మెప్పించాలని, ప్రజలకి దగ్గర ఏదో గొప్పగా కనపడాలని నీ పని కానిది నువ్వు ఎందుకు ముట్టుకున్నావు అని చెప్పి ఆ రోజు సౌలుకి ఒక మాట చెప్తాడు, ఒక గద్దింపునిస్తాడు. ఏంటంటే, నీ పని కాని నువ్వు ముట్టుకున్నావు, మనుషుల్ని మెప్పించాలని దేవుణ్ణి నువ్వు బాధ పెట్టావు కాబట్టి నువ్వు ఇక రాజుగా ఉండవు అని చెప్పేస్తాడు. దావీదు వచ్చి రాజు అవుతాడు, నువ్వు మాత్రం రాజుగా ఉండవని చెప్తాడు. అర్థమవుతుందండి. తొందరపడి చేసే నిర్ణయాలు, తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా మన జీవితంలో క్షేమాన్ని ఇవ్వవు. దేవుని సమయంలో, దేవుని పద్ధతిలో, దేవుని ద్వారా జరిగే ప్రతి కార్యము కూడా మీకు సంతృప్తినిస్తుంది. అర్థమవుతుందండి. దేవుని సమయంలో, దేవుని పద్ధతిలో, దేవుని ద్వారా జరిగే ప్రతి కార్యము కూడా మీకు సంతృప్తినిస్తుంది. దేవుని కన్నా నువ్వు ముందుగా పరిగెట్టావంటే
అపవాది నిన్ను జయిస్తాడు. దేవుడి కన్నా దయచేసి ముందుగా పరిగెత్తద్దు. ఓపికతో కనిపెట్టండి, ఓపికతో కనిపెట్టండి. మీరు కొత్త బలాన్ని పొందుకుంటారు, కొత్త అభిషేకాన్ని పొందుకుంటారు. ఎవరైతే ఓపికతో కనిపెడతారో, కొంతమంది వృద్ధుల్ని చూస్తానండి, నాకు ఎంత వాళ్ళని చూసినప్పుడు చాలా ముచ్చట అనిపిస్తుంది. వాళ్ళు ఎంత ఓర్పుగా ఉంటారంటే, ఎంత సహనంగా ఉంటారంటే వృద్ధులు. మీరు మీ ఇళ్ళల్లో వృద్ధులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు సమయం స్పెండ్ చేయండి. నా చిన్నతనం అంతా నేను మా అమ్మమ్మ గారితోనే పెరిగా. మా అమ్మ నాన్న నన్ను ఎక్కువగా పెంచలేదు. నన్ను మా అమ్మమ్మ మా తాతయ్యనే పెంచారు. సో నేను ఈ మాటలు మాట్లాడేవన్నీ ఆల్మోస్ట్ 50% మా అమ్మమ్మ గారి దగ్గర, మా తాతయ్య గారి దగ్గర నేర్చుకున్నవి ఇవన్నీ. నేను నా తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ పెరగల. మా అమ్మమ్మ మాకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మా అమ్మ నన్ను మా అమ్మమ్మ దగ్గర వదిలేసింది. సో అమ్మమ్మ తాతయ్యనే నన్ను పెంచారు. వాళ్ళు నేర్పించే మాటలు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ అలవాట్లు అవన్నీ కూడా నాలో వచ్చేసినాయి అనమాట. వాళ్ళు ప్రతి మాట, ప్రతి ఆలోచన చాలా ఓర్పుగా తీసుకుంటారు. కంగారు పడిపోరు, టెన్షన్ పడిపోరు. చాలా ఓర్పుగా తీసుకుంటారు ప్రతి నిర్ణయం కూడా. నాకు ఒక మావయ్య ఉన్నారు, అంటే మా అమ్మగారికి అన్నయ్య. ఆయన నా చిన్నతనంలో కండక్టర్గా పనిచేసేవారు, బస్ కండక్టర్గా. ఆయన ప్రతిరోజు రాత్రి ఆ బస్ కండక్టర్ కాబట్టి ఆయన అక్కడ వాళ్ళకి అన్ని అకౌంట్స్ అన్నీ అప్పగించి ఇంటికి రావడానికి లేట్ నైట్ అయ్యేది అనమాట ఆయన ఇంటికి రావడానికి. మేమందరం పడుకునేవారం. కానీ మా తాతయ్య మాత్రము ఆ మంచులో అలాగే ఒక చిన్న కుర్చీ వేసుకుని మా మావయ్య కోసం ఎదురు చూసేవారు. నేను ఒక్కొక్కసారి మధ్యరాత్రిలో నాకు మెలకు వచ్చి చూసినప్పుడు మా తాతయ్య మంచం మీద ఉండేవారు కాదు. నేను మా తాతయ్య పక్కనే పడుకోవడం అలవాటు నాకు. ఆయన ఉండేవారు కాదు నా పక్కన. ఎక్కడున్నారా తాతయ్య అని చెప్పి ఇలా బయటకు వచ్చి చూసేటప్పటికి ఇలా బుగ్గ కింద చేపెట్టుకొని అలా కూర్చుని చూస్తూ ఉండేవారు రోడ్డుకేసి. ఏంటి తాతయ్య ఎందుకు పడుకోలేదు నువ్వు ఇంకా అంటే, మావయ్య ఇంకా రాలేదు కదమ్మా, వచ్చేంతవరకు కూర్చుందాం అని చెప్పి అలా కూర్చున్నాను అని చెప్పి అలా కూర్చునేవారండి. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ఈ రోజుల్లో పేరెంట్స్ కానీ, ఈ రోజుల్లో వాళ్ళు కానీ అంత ఓపిక ఎక్కడుందండి చెప్పండి. వాళ్ళు వచ్చేంతవరకు అలా ఎదురు చూసి, వాళ్ళు వచ్చేంతవరకు నిద్రపోకుండా అలా ఆ మంచులోగా, ఆ చలిలో, ఆ రాత్రిపూట్ల ఆ దోమలు కుట్టుకుంటూ అలా ఎవరు గడుపుతారు చెప్పండి ఈ రోజుల్లో? ఎవరికి అంత ఓపిక ఉండదు, అంత ఓర్పు ఉండదు. వస్తారులే రాత్రిపూట్ల ఎప్పుడో వస్తారులే, తలుపు కొడితే తెద్దలే అని చెప్పి వాళ్ళ నిద్ర వాళ్ళు వెళ్ళిపోతారు. అది నేను తప్పు అని నేను చెప్పట్లా. కానీ పాత రోజుల్లో ఆ పాత మనుషులు ఎంత బాగుండేవారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఎన్నైనా నేర్చుకోవచ్చు, మంచి మంచి అలవాట్లు. మా తాతయ్య గారు అన్యుడు, ఆయన దేవుణ్ణి తెలుసుకోవాలా. అయినప్పటికీ ఆయన దగ్గర నుంచి నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. ఓపికగా ఉండడము, త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా ఓపికగా కనిపెట్టి నిర్ణయం తీసుకోవడం, విసురుగా ఒక మాట అనేయడము, పక్కన వాళ్ళని ఇవేమీ ఆయన చేసేవారు కాదు. చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. ఇవన్నీ మనము పెద్దల దగ్గర, వృద్ధుల దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది ఏంటంటే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. చాలామంది ఈ రోజుల్లో తీసుకుంటున్నారు అలా తొందరగా ఇన్స్టెంట్గా ఏదో చేసేద్దాము, గబగబా మనం ఏదో అభివృద్ధి చెందేద్దాము, మనం ఫాస్ట్గా ఏదో నిర్ణయం తీసేసుకుందాము అని అనుకుంటున్నారు. పక్షిరాజు వృద్ధుడైపోతుందంట. వృద్ధుడైపోయిన తర్వాత దానికి అనిపిస్తుంది అది ఇంకా ఎగరలేదు, దానికి ఇంకా శక్తి తగ్గిపోతుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి దాని రెక్కలన్నీ అది ఊడబీకేసుకొని, దాని ముక్కు అంతా పగలగొట్టేసుకుని, దాని గోళ్ళన్నీ విరక్కొట్టేసుకుని కూర్చుంటుందంట కొద్ది రోజులు. అలా మౌనంగా కూర్చుంటుందంట ఒక చోట. కూర్చున్న తర్వాత దానికి మరలా కొత్త రెక్కలు రావడం, కొత్త గోర్లు రావడం, కొత్త ముక్కు రావడం స్టార్ట్ అవుతుందంట. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో అది మునుపటి కన్నా కూడా ఇప్పుడు కొత్త బలం దానిలో స్టార్ట్ అవుతుందంట. అందుకనే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుకుంటారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, వారు ఉన్నత స్థలాల మీదకి ఎక్కుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. పక్షిరాజులాగా మనం ఓపికతో కనిపెట్టాలండి. నేను వృద్ధుడిని అయిపోయాను, లేకపోతే నా జీవితం ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని ఎప్పుడు టెన్షన్ పడకండి. ఎప్పుడు కూడా హరిబరిగా ఏదేదో చేసేయాలి, నాకు లేట్ అయిపోతుంది, నాకు వివాహం లేట్ అయిపోతుంది, నాకు గర్భఫలం లేట్ అయిపోతుంది, నాకు అదైపోతుంది ఇదైపోతుంది అని దయచేసి కంగారు పడద్దండి. ఏమీ అవ్వదు. దేవుడు మీకు ఏది చేసినా ది బెస్ట్ ఇస్తారు.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆయన ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు మన తలంపుల కన్నా చాలా గొప్పవండి. మనం అనుకుంటాం నాకు ఈ టైంలో, ఈ సమయంలో ఈ వ్యక్తితో వివాహం అయితే చాలు అని అనుకుంటాం. కాదు, దేవుని ప్రణాళిక అంతకన్నా గొప్పగా ఉంటుంది. మీరు ఊహించలేరు ఆయన ప్రణాళిక ఏంటి అనేది, ఆయన చిత్తము ఏంటి మీ దృష్టిలో అనేది మీరు ఊహించలేరు. హల్లెలూయా. సో దేవుని కోసం మీరు మీ యొక్క సమయాన్ని కేటాయించి సహనముతో ఆయన కోసం మీరు ఎదురు చూసినట్లయితే ప్రభువారు మీకు అద్భుత కార్యాలు చేస్తారు. మరి ఇక్కడ చివరిగా ఒక మాట చదువుతానండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మీకు రాబో కాలమందు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. సో దేవుణ్ణి కనుక మనము పూర్ణ మనస్సుతో వెతికితే, పూర్ణ మనస్సుతో ఆయన గురించి విచారణ చేస్తే, ఆయన మీకు కనిపిస్తాను, మీకు దర్శనమిస్తాను, మీకు వాగ్దానం చేస్తాను, మీకు నేను ఏదైతే ప్రమాణం చేశానో అది ఖచ్చితంగా నెరవేరుస్తాను అని ప్రభువారు మీకు మరి ఈరోజు ఒక భరోసా ఇస్తున్నారండి. హల్లెలూయా. ఆధారము మనకు ఎవరంటే ప్రభువే. అర్థమవుతుందండి? ఆధారము ఆయనే మనకి. మరి ఈ లోకంలో ఎవ్వరూ కూడా మనకి ఆధారం కాదు. మనము దేవునిపైనే ఆధారపడాలి, దేవునిపైన భరోసా కలిగి ఉండాలి. భరోసా మనకి దేవుడు ద్వారానే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు లభిస్తుంది. ఈ లోకంలో ఏ మనిషి మీద మీరు ఆధారపడినా, ఏ ఒక్క సబ్స్టిట్యూట్ మీరు తీసుకుని దాని మీద మీరు ఆధారపడినా, భరోసా కలిగి ఉన్నా, అవన్నీ మీకు తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తాయి తప్పితే అవి మీకు సంతృప్తిని ఏ మాత్రము కూడా ఇవ్వవు. హల్లెలూయా. మీకు తృప్తిని ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. మీరు ఆయన వెతికితే ఆయన మీకు కనబడతాడంట. కొన్నిసార్లు మరి మేము సేవలో మేము ఉంటాము. మాకు ఏది కూడా దేవుడు త్వరగా ఏది చేయలేదండి ఇప్పటివరకు కూడా. నేను చెప్తున్నాను కదా, నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చాడంటే దానికోసం కొన్ని సంవత్సరాలు మేము ఎదురు చూసాం. కొన్ని సంవత్సరాలు. హల్లెలూయా. నేను కొన్ని పాటలు రాసుకున్నాను. ఆ పాటలు నేను రాసుకున్నప్పుడు వెంటనే ఆ పాటలు బయటికి వెళ్ళలేదు. ఒక్కొక్క పాటకి నేను 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కనిపెట్టా ఆ పాట బయటికి రావడానికి. ఇప్పుడు కూడా కొన్ని పాటలు ఉన్నాయి నా దగ్గర, వాటికి కూడా నేను కనిపెడుతున్నాను బయటికి రావడానికి. ఈజీగా చిటికలో బయటికి రాలేదండి. ప్రతిదీ కూడా దేవుడు వెయిట్ చేపిస్తాడు మా చేత. ఈ సేవలో ప్రతిదీ అలాగే జరిగింది. కనిపెట్టి ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, కన్నీరు కార్చి, ఎంతో త్యాగం చేసి, ఎంతో సమర్పణ చేసి, దానికోసం ఎదురు చూసినప్పుడు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఈజీగా ఏది పొందుకోలేదు. ఈజీగా పొందుకున్నది ఏదైనా సరే అది వితిన్ షార్ట్ స్పాన్లో వెళ్ళిపోతుందండి. మన దగ్గర అది నిలబడదు. కానీ దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో అలాంటి వాళ్ళు పొందుకునేటువంటి ఆశీర్వాదాలు అవి శాశ్వత కాలం ఉండిపోతాయి. దాన్ని ఎవ్వరూ మీ దగ్గర నుండి దూరం చేయలేరు. ఇంకా అది వేరు చేయలేరు మీ నుంచి, దేవుడి నుంచి. ఒక్కసారి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిస్తే అది ఎప్పటికీ స్వస్థతే. మరలా నాకు ఈ రోగం వస్తుందేమో అని డౌట్ కూడా మీకు అవసరంలా. ఒక్కసారి మీ శరీరంలో నుండి ఆ రోగం పోయిందంటే ఇక మళ్ళీ రాదు. ఆ భరోసా దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి దేవుని కోసము కనిపెట్టండి. ఆయన చెప్పే ఆలోచన కోసం మీరు ఎదురు చూడండి. ఆయన కోసం ఎదురు చూసిన వాళ్ళు ఎప్పుడూ కూడా నష్టపోలేదు. ఎదురు చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా అన్యాయం కాలేదు. తొందరపడి చేసే నిర్ణయాలు ఏది కూడా మంచివి కాదు మన జీవితానికి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఎవరితోనో మాట్లాడుతున్నారు ఈ మాటలు. అది నేనైతే ఖచ్చితంగా నమ్మగలుగును. ఈ మెసేజ్ వస్తుందంటేనే సంథింగ్ ఎవరో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. బహుశా వారు ఒక కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. నేనే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోనా అనే ఆలోచనలో ఉండొచ్చు. మరి మనుషులు చెప్పే ఆలోచన స్వీకరిద్దామా అనే ఆలోచనలో ఉండొచ్చు. మీరు ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారేమో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడేస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్ళి సంపాదిద్దామా, ఈ సంపాదన నాకు సరిపోవట్లేదు అనే ఆలోచన మీరు ఏమన్నా చేస్తున్నారేమో. సో ఏది కూడా దయచేసి తొందరపడద్దు బ్రదర్ అండ్ సిస్టర్స్.
ఆయనకు చేతులకు అప్పగించేయండి. ఆయన తగిన సమయంలో చక్కగా మీ జీవితాల్లో ఒక మంచి కార్యాన్ని చేస్తారు. పక్షిరాజులాగా మీరు రెక్కలు చాపి ఉన్నత స్థలాల్లోకి ఎగురుతారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మా తలలను పైకెత్తుతారు. మీరు జిగటగల దొంగ ఊబిలో పడకుండా, నాశనకరమైన గుంటలో పడకుండా మీరు మీ యొక్క తలలను పైకెత్తుకుని ఆయన ఎదుట మీరు ఒక గొప్ప సాక్షిగా ఉంటారు. అలాంటి ఒక గొప్ప నిరీక్షణ మనము ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుని మీద కలిగి ఉందాము. మీకు కూడా అలాంటి నిరీక్షణ యేసు నామములో కలుగునుగాక. మీరు దేవుని కొరకు కనిపెట్టినందుకు, ఇంతకాలం మీరు ఎదురు చూసినందుకు తప్పకుండా దేవుడు మీకు ఒక నూతనమైన కార్యము ఆయన నామంలో చేయునుగాక. ఆమెన్. మరి మనము ప్రార్థన చేసుకుని సందేశాన్ని ముగిద్దాము. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. నువ్వు చెప్తున్నావు యెహోవా కొరకు సహనంతో నేను కనిపెట్టుకొని ఉన్నాను, ఆయన నా మొర ఆలకించారు అని. ప్రభువా, నువ్వు ఆలస్యం చేయొద్దు ప్రభువా. మరి ఇక్కడ ఎవరైతే నువ్వు ఆలస్యం చేస్తున్నావు అని, నువ్వు మరి వారితో మాట్లాడట్లేదని, వారు తప్పైన నిర్ణయాలు తీసుకోకుండా నువ్వే వారిని కాపాడు తండ్రి. నువ్వు ఆలస్యం చేయకుండా మా వద్దకు రండి ప్రభువా. నువ్వు ఆలస్యం చేయకుండా తండ్రి మరి ఇక్కడ ఉన్న ప్రజలతో నువ్వు మాట్లాడి ఒక గొప్ప కార్యము వారి జీవితాల్లో జరిగించు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని నువ్వు మోసగించే దేవుడివి కాదు. నీపైన ఆధారపడిన వారిని నువ్వు తండ్రి మరి నిర్లక్ష్య పెట్టే దేవుడివి కాదు. మరి నీకోసం ఎదురు చూసినప్పుడు, నీకోసం కనిపెట్టినప్పుడు నువ్వు తప్పకుండా మా జీవితాల్లో ఒక కార్యం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తావు, మమ్మల్ని హెచ్చిస్తావు తండ్రి. మరి ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహాలు చక్కటి భాగస్వాములు వారికి దయచేసి తండ్రి మరి నీ నామానికి మహిమకార్థకంగా వారి జీవితాల్లో నువ్వే జరిగించమని వేడుకుంటున్నాం. గర్భఫలాల కోసం ఎదురు చూసేవారు మరి సెకండ్ థాట్ ఏది పెట్టుకోకుండా తండ్రి మరి బైబిల్ ప్రకారంగా తండ్రి మరి వారు గర్భఫలం పొందుకునేలాగా నువ్వే సహాయం చేయండి తండ్రి. మరి వ్యాపారాల విషయంలో, ఉద్యోగాల విషయంలో తప్పైన నిర్ణయాలు ఎవరు చేయకుండా ప్రభా, నీ చిత్తానుసారంగా నువ్వు ఉన్న స్థలంలో ఉంటూ, ఉండమన్న స్థలంలో ఉంటూ క్షేమకరమైన ఆలోచనలు చేయడానికి నువ్వే కృప చూపించండి ప్రభా తండ్రి. మరి ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ సమయంలో నీ చేతులకు అప్పగిస్తున్నావు. తొందరపాటు నిర్ణయాలు ఎవ్వరు తీసుకోకుండా నువ్వే సహాయం చేయండి ప్రభా. అపార్థాలు చేసుకోకుండా నువ్వే సహాయం చేయండి. ఎవరిపైన ఎవరు కూడా అపార్థాలు చేసుకోకుండా, తొందరపడకుండా, ఒక మాట అనకుండా నువ్వే వీరందరిపైన ఒక అభిషేకాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. ఇదిగో ఈ రాత్రి నీ చేతులకి ప్రతి సహోదరుని అప్పగించుకుంటున్నాను తండ్రి. వారిని దీవించి ఆశీర్వదించు దేవా. మరి అపవాది మా మధ్యలోకి రాకుండా, అపవాది మమ్మల్ని మరి మోసగించకుండా నీవే ప్రతి ఒక్కరిని కూడా తండ్రి భద్రపరచండి ప్రభా. నీ రెక్కల కింద వీరిని దాయండి ప్రభా. మరి రాబోయే కాలంలో ఇవి మాకు మంచి ఆలోచనలే కానీ హానికరమైనవి కావు అని నువ్వు చెప్తున్నట్లుగా ప్రభా, హానికరమైన ఆలోచనలు వీరి జీవితంలో ఏది కూడా జరగనివ్వకుండా నువ్వే సహాయం చేయి. నీవే ఈ రాత్రి ప్రతి ఒక్కరిని అభిషేకించి ఆశీర్వదించి ప్రభా మరి వీరి ద్వారా నీవే నీ నామాన్ని మహిమపరుచుకోమని వేడుకుంటూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉండను గాక. ఆమేన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రభు మీతో మాట్లాడారా? అయితే తప్పకుండా మీ స్నేహితులకు, బంధువులకు కూడా ఈ సందేశాలు షేర్ చేసి దైవాశీర్వాదాలు పొందండి. దయచేసి గమనించండి, ఒక ముఖ్య గమనిక. ప్రతి ఆదివారం మా మందిరానికి కొన్ని సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు కనుక వారికి ఆహారం పెట్టుటకై ప్రభు మమ్మను ప్రేరేపించారు. దాని కొరకై మందిర ప్రాంగణంలో ఒక చిన్న వంటగదిని మేము నిర్మించుచున్నాము. అయితే ఇంకా ఈ నిర్మాణంలో స్లాబ్, వైరింగ్, ఇంకా ఫ్లోరింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయి. దీని నిమిత్తమై దయచేసి ప్రార్థించండి నా ప్రియ సహోదరి, సహోదరుడా. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా ఈ గొప్ప కార్యంలో ఆర్థికంగా సహకరించి ఈ నార్త్ ఇండియా మినిస్ట్రీలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మను సమస్త విషయములలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.